నేటి మన ధ్యానాంశము తబిత. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఎప్పే పట్టణంలో తబిత అనే ఒక శిశురాలు ఉంది. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. డోర్కా అనగా లేడీ అని అర్థము. లేడీ అనగా యవ్వనంలో వచ్చే ఆలోచనలు. మనం యవ్వన వయసులో ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాలి అనే దానికి తబిత ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తబిత దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేది, దేవునికి లోబడి ఉండేది. అలాగే తను ఎన్నో మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ ఉండేది. ధర్మ కార్యాలలో మొదటిగా చూసినట్లయితే ధైర్యాన్ని నింపింది. ఎలాగంటే ఎప్పే ఒక గొప్ప వ్యాపార పట్టణము. అలా తను అక్కడ ఉండే ప్రజలందరూ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వారు. సముద్రంలోకి వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు ఆసరాగా నిలబడింది తబిత. అలా వాళ్లకు ధైర్యాన్ని నింపింది. రెండవదిగా చూస్తే నైపుణ్యం కలిగి ఉంది. తను బట్టలు కుట్టే వృత్తి కలిగి ఉంది. అలా తన పనిలో తీరిక లేకుండా ఉండేది. అలా కుట్టిన బట్టలను బీద ప్రజలకు, ఆ ఎప్పేలో ఉండే ప్రజలందరికీ పంచిపెట్టేది. ప్రత్యేకముగా విధవరాండ్లకు పంచిపెట్టేది. అందుకు ప్రతిఫలంగా తను ఏమీ ఆశించేది కాదు. ఆ బట్టలను వారికి ఉచితంగా ఇచ్చేది. అలా తన నైపుణ్యంతో ఇతరులకు సాయపడేది. మూడవదిగా చూస్తే తబిత తన జీవితం ద్వారా ఇతరులకు బ్రతకడం నేర్పించింది. కుటుంబాలను కోల్పోయిన వారికి, ఎవ్వరూ లేక ఒంటరిగా ఉన్న వారికి తను ఎలా బ్రతకాలి, తన జీవితాన్ని ఆదర్శంగా చూపించింది. అలా ఒకరోజు తబిత కాయిలా పడి ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. అప్పుడు ఎప్పే పట్టణంలో ఉన్న వారందరూ తన శవాన్ని కడిగి మేడగదిలో ఉంచారు. ఎప్పే పట్టణం అంతా బహు దుఃఖంతో నిండి ఉంది. అలా ఉండగా ప్రత్యేకంగా విధవరాన్లు తను కుట్టిన అంగీలను, వస్త్రములను తీసుకొని వచ్చి బాధపడుతూ ఉన్నారు. లుద్దాలో పేతురు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి 2 మనుషులను పంపించి పేతురును పిలుచుకొని వచ్చుటకు పంపించారు. అలా పేతురు వచ్చి తబిత ఉన్న మేడగదిలోనికి వెళ్ళగా తబితను చూసి, మేడగదిలో ఉన్న వారందరూ మీరు బయటికి వెళ్ళండి, కొంచెంసేపు ఉన్నాక తర్వాత రండి అని చెప్పి తబిత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి తబిత లెమ్ము అనగా తబిత లేచింది. తబిత సజీవురాలిగా నిల్చుంది. అలా దేవుడు పేతురు ద్వారా ఈ కార్యాన్ని చేశాడు. ఆ కార్యాన్ని చూసి ఎప్పే ప్రజలందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు. అలా ఎప్పేలో ఉన్న వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవించారు. దేవుని వాక్యం దీవించబడును.